హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ అమ్మ అండ్ అండ్ చిన్నూస్ చిన్నూస్ జర్నల్. జర్నల్. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న ఒక హిడెన్ టెంపుల్కి వచ్చాం. టెంపుల్ కాదండి, టెంపుల్స్. మీకు టెంపుల్స్ చూపిస్తాము. ఇది గాజుల రామారంలో చీకటి గుట్ట అనే కొండ మీద ఉన్న ఈ టెంపుల్స్ అన్నీ కూడా మేము కేపీహెచ్పి నుండి ఆటో తీసుకుని నేను చిన్ను శిరీష స్టార్ట్ అవ్వాం. గాజుల రామారం దాటగానే అది ఒక కొండ మీదకి వెళ్తుంది చూడండి మా ఆటో. అక్కడ ఒక కొలను కూడా ఉంది, చాలా బాగుంది. ఈ రోడ్ అయితే ఇంకా అప్ అండ్ డౌన్స్ చాలా కష్టంగానే ఉంది. కొంచెం ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం కింద పార్క్ చేసి పైకి వెళ్ళాలి. ఈ గుడి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఆ సెకండ్ది కూడా నేను చూపిస్తాను. నేను గత 10 ఇయర్స్ నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తున్నాను. నేను వీడియోస్ ఫొటోస్ తీసుకుంటాము. ఇక్కడికి వచ్చి మేము చాలా ఎంజాయ్ చేస్తాము. అప్పట్లో అయితే ఈ టెంపుల్ చుట్టూ మొత్తం గ్రీనరీతో చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందుకని ఇవన్నీ కొట్టేశారు. సో ఈ టెంపుల్కి మేము బిఫోర్ కూడా వచ్చాము. బిఫోర్ ఫ్యూ ఇయర్స్ అగో కోవిడ్ టైంలో వచ్చాము. అప్పుడు మేము చాలా వీడియోస్ తీసుకున్నాము అక్కడ. అమ్మకైతే ఇది యూజువలీ చాలా ఇష్టం ఈ ప్లేస్, అమ్మ ఫేవరెట్ ప్లేస్ ఎప్పటి నుంచో. ఆ వెదర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పొల్యూషన్ అనేది లేదు, చల్లటి గాలి, నాకు చాలా నచ్చింది. నేను ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాను. చిన్న ఎప్పుడు నా మీద కోపడుతుంది, ఎందుకమ్మా ఈ ప్లేస్ నీకు ఏం నచ్చింది అని చెప్పేసి. తను అస్సలు ఇష్టపడదు. చూడండి ఆ పిక్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చిన్నప్పుడు నేను వెళ్ళి అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలా చాలా ఫొటోస్ అన్నమాట. అండ్ అంచు కూడా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నేను ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని నేను వెళ్తూ ఉంటాను. నాకు చాలా 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 నమ్మకం ఈ దేవుడు అంటే. ఇక్కడైతే హనుమంతుడు విగ్రహ రూపేణ కాకుండా వెండి పూతతో గోడకే అమర్చేశారు ఈ దేవుణ్ణి. ఇదివరకు స్టార్టింగ్ నేను వెళ్ళేటప్పుడైతే పంతులు అవి ఉండేవారు కదండి, ఎవరో ఒక ఆయన ఉండేవారు. చాలా బాగుంటుంది. తర్వాత ఈ శివాలయం అని డెవలప్ చేశారు, గణపతి గుడిని రెడీ చేశారు. నేను వెళ్ళేసరికి ఆ రాముల వారు, సీతాదేవి, లక్ష్మీమూర్తి, ఆంజనేయ స్వామి ఇవన్నీ అయితే అప్పటి కూడా 2016 నుంచి ఉన్నాయి ఇవి. కొండ ఎండింగ్కి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణమూర్తి, ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. అటు వెళ్ళి ఇవి క్లియర్గా తీద్దామన్నా కూడా మనకి అక్కడ ప్లేస్ ఉండదండి. మొత్తం చెట్లే, కొండ డౌన్కి వచ్చేస్తుంది. కొంచెం ఎదురుకెళ్ళి మనం పైనుంచి కిందకి పడిపోతాము. అంతా ఎండింగ్లో ఈ విగ్రహాలను అయితే పెట్టారు.
అలాగే ఈ ప్లేస్లో ఒక సైడ్కి పంచనాగుల విగ్రహం కూడా ఉందండి ఇక్కడ. ఇది కూడా బాగుంది. ఒకేసారి ఈ కొండ మీదకి వెళ్ళామంటే అందరూ దేవుణ్ణి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు మనం. గణేష్ వాహనం ఎలుక అంటారు కదా, ఈ ఎలుక విగ్రహాన్ని కూడా బాగా పెట్టారు వీళ్ళు ఇక్కడ. దీని పక్కనే మరో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉందండి. చాలా హైట్, ఒకప్పుడైతే చాలా పెద్దగా అనిపించేది. ఇది ఇప్పుడు కింద బాగా హైట్ చేశారు, మనతో ఈక్వల్గా ఉంది ఇప్పుడైతే. అంటే విగ్రహం మనతో కాదు, కింద ల్యాండ్ అంతా కూడా కొంచెం హైట్ పెంచారు ఈ గుడి చుట్టూరు కూడా. లాస్ట్ నేను వెళ్ళినప్పుడైతే మాత్రం బాగా డౌన్లో ఉండేది, అందుకని విగ్రహాలన్నీ మనకు చాలా హైట్లో కనిపించేవి. ఇప్పుడైతే అంత హైట్గా అనిపించట్లేదు, కానీ పర్లేదు, చూడటానికైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఇదే ప్లేస్లో మేము మళ్ళీ 2-3 ఫోటోలు తీసుకున్నాం చిన్నప్పుడు, అవి కూడా ఈ పిక్లో ఉంటాయి చూడండి. నేనైతే చిన్నుకి చెప్తున్నాను, అన్ని వీడియోలో తీయి, అన్నీ మొత్తం క్లియర్గా కనిపించేలా చూడు అని చెప్తున్నాను చిన్నుకి. అప్పట్లో అయితే చిన్న విగ్రహం మాత్రమే ఉండేది ఈ ప్లేస్లో మేము వెళ్ళినప్పుడైతే. ఇప్పుడు కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది, రెడీ చేసేసారు. ఇంకా చాలా వర్క్ ఉందండి. పూర్తిగా డెవలప్ అవ్వాలి అంటే మాత్రం ఇంకా 4-5 ఇయర్స్ పట్టొచ్చు ఈ గుడికైతే. ఇప్పటికే వర్క్ జరుగుతూనే ఉంది. నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, కంటిన్యూ వర్క్ అయితే జరుగుతుంది. కొండ మించి కిందకి తీస్తుంటే మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఈ సిటీ అంతా కూడా, గాజుల రామారం మొత్తం సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా రెండో మార్గం అని చెప్పాను కదా, ఈ గణపతి గుడి ఉంది కదా, ఆ పక్కనే మీకు డౌన్కి స్టెప్స్ కనిపిస్తాయి. చాలా కష్టంగా దిగాలి, కొంచెం జాగ్రత్తగా దిగాలి ఈ ప్లేస్ అంతా కూడా. ఒకప్పుడైతే మొత్తం మూసుకుపోయింది. నేను 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మొత్తం క్లోజ్. మేము దూరి ఏమొస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ పురుగు వస్తుందో అనుకుంటా వెళ్ళాము ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే చాలా క్లీన్గా నీట్గా చేసేసారు, మనుషులు వెళ్ళేలాగే ఉందండి ఇదంతా కూడా. ఈ రోజైతే న్యూ ఇయర్ కదా, చాలామంది వచ్చారు. నేను ఎంతమంది ఉంటారని అనుకోలేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 2-3 ఉండేవాళ్ళు. భయంగా వెళ్తూ ఉండేదాన్ని ఎప్పుడూ కూడా. ఎవరినో కొన్ని తీసుకుని అన్నయ్యనో ఎవరినో కొన్ని తీసుకుని వెళ్తూ ఉండేదాన్ని. ఈ సైడ్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళాము, చాలా జనం ఉన్నారు, అసలు భయం అనేదే అనిపించలేదు. సౌఖ్య ప్రైడ్ అంటే ఇక్కడ డ్రాప్ చేస్తుంది. మీరు లొకేషన్ ఇక్కడ పెడితే ఇక్కడే దిగుతారు. సో కింద నుంచి కొండలో గుడి ఇలా కనిపిస్తుంది. అండ్ ఆల్సో సపోర్ట్ అవర్ ఛానల్ by liking and subscribing. Thank you.